హస్మశ్రీ గురుభ్యో నమ. స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారంలో అనగా 2వ తారీఖు 8/2026 ఆదివారం నుండి 8/8/2026 శనివారం వరకు ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారమంతా కూడా రవి కర్కాటకంలో, కుజుడు బుధుడు మిథునంలో, గురువు కర్కాటకంలో, శుక్రుడు సింహరాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభంలో, కేతువు సింహంలో సంచరిస్తున్నందువలన వృషభ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరిగిన మీ యొక్క కృషికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. మీరు తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం చాలా శుభదాయకం. వ్యాపారంలో కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వారాంతంలో ఆర్థిక లాభం కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం సంతృప్తికరంగానే ఉంటుంది. కుటుంబ అవసరాల కోసము ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అనవసరమైన ఖర్చులను తగ్గిస్తే మీరు పొదుపు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు చదువులపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి సమయం. గురువుల యొక్క ఆశీస్సులు, మార్గదర్శకత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే నిద్రలేమి, అలసట, కంటి ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. సమయానికి విశ్రాంతి తగినంత తీసుకోవడం శుభదాయకం. మీకు శుభదినాలు సోమవారము, శుక్రవారము, శనివారము. ఈ 3 రోజులు కూడా శుభదాయకంగా ఉంటుంది. శుభ సంఖ్యలు మీకు 2, 6, 8. శుభ రంగులు తెలుపు, ఆకుపచ్చ, లేత నీలం కలరు మీకు శుభ రంగులుగా ఉన్నాయి. శ్రీ మహాలక్ష్మీదేవిని శుక్రవారం రోజున అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం శుభదాయకం. ఓం శ్రీ మహాలక్ష్మినే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మీరు జపం చేయండి. ఆవులకు పచ్చగడ్డి లేదా అరటిపండ్లు సమర్పించడం కూడా శుభదాయకం. అవసరమైన వారికి బియ్యము, తెల్లటి వస్త్రాలు దానం చేయడం కూడా శుభదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా సహనము, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఉద్యోగము, వ్యాపారము, కుటుంబ జీవితంలో మంచి పురోగతి కనిపిస్తూ ఉన్నది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడము చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉన్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.